కార్పొరేషన్లు. ఓఆర్ఆర్ లోపల అంతా జిహెచ్ఎంసీనే ఆనుకొని ఉన్నవి కూడా. రామగుండంలో 800 మెగావాట్ల ప్లాంటు, మక్తల్ పాల్వాంచలో కూడా పరిశీలన. హైదరాబాదులో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్. ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్. సీఎం రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం. కీలక నిర్ణయాలు. జిహెచ్ఎంసీ విస్తరణకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపిందట. ఓఆర్ఆర్ లోపల ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం సుమారు 4 గంటలకు పైగా వివిధ అంశాలపై చర్చించింది. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రి శ్రీధర్ బాబు మీడియాకు వెల్లడించారు. పెద్దంబర్పేట, జల్పల్లి, శంషాబాదు, తుర్కయంజాలు, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, మేడ్చేలు, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, గట్కేసారు, గుండపోచంపల్లి, తోంకుంట, తుక్కుగూడ, కొంపల్లి, దుండిగాలు, బొల్లారం, తెల్లాపూరు, అమీన్పూరు, బడంగపేట, బండ్లగూడ, మీర్పేట, బోడుప్పలు, నిజాంపేట, ఫిర్యాదుగూడ, జవహర్ నగర్ మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారట. అంతేకాకుండా మరో డిస్కమ్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. కొత్త డిస్కమ్ పరిధిలోకి లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్షన్లు, హైదరాబాదు మెట్రో వాటర్ సప్లై, వ్యవసాయ కనెక్షన్లు, మిషన్ భగీరథ కనెక్షన్లు వస్తాయన్నారు. వచ్చే 10 ఏళ్లలో విద్యుత్ డిమాండ్కు అవసరమైన ఏర్పాట్లపై చర్చించినట్లు వివరించారు. ఈ క్రమంలోనే 3000 మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలు చేయాలని, ఈ మేరకు త్వరలోనే టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు